నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ సంప్రదించండి 9807556789. పోలింగ్ ముగిసింది. ఫలితాలపై ఎవరికి తోచిన భాష్యం వాళ్ళు చెబుతున్నారు. మరీ ఆత్రంగాలైతే వాళ్లకు వీళ్లకు తెగ ఫోన్లు చేసి ఫీడ్బ్యాక్ అడగడం ఇవ్వడం లాంటివి చేసేస్తున్నారు. కానీ కొందరు ద్వితీయ శ్రేణి నేతలు మాత్రం ఫోన్ మోగితేనే కంగారు పడిపోతున్నారట. అది కూడా అభ్యర్థి నుంచి అయితే అల్లంత దూరాన ఎగిరిపడుతున్నారట. ఎవరా నేతలు? ఎందుకు వాళ్ళకంత భయం? ఏపీలో ఈసారి అధికారం ఎవరికన్నది మరో వారం రోజుల్లో తేలిపోతుంది. ఈసీ కూడా కౌంటింగ్ ఏర్పాట్లలో బిజీగా ఉంది. మరోవైపు అభ్యర్థులు కూడా తమ తమ సెగ్మెంట్లలో ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే అంశంపై క్షేత్రస్థాయి నుంచి సమాచారం తెప్పించుకుంటున్నారు. రకరకాల విశ్లేషణలతో అలా అయితే ఇలా, ఇలా అయితే అలాగంటూ లెక్కలేసుకుంటున్నారు. ప్రీ పోల్ సినారియో, పోస్ట్ పోల్ సినారియో ఏంటనే అంశాన్ని విశ్లేషించుకుంటున్నారు అభ్యర్థులు. అలాగే తాము అనుకున్న విధంగా ఎలక్షనీరింగ్ చేయగలిగామా లేదా అనే అంశంపైన స్థానిక నేతల నుంచి సమాచారం తెప్పించుకుంటున్న క్రమంలో కొందరు అభ్యర్థులకు వాస్తవాలు తెలిసి నోరెళ్లబెట్టాల్సి వస్తోందట. అమ్మని, వీళ్ళింత ఘోరమైన డ్రామాలాడారా? ఎలక్షనీరింగ్ కోసమని నమ్మి నోట్ల కట్టలు చేతిలో పెడితే ఈ రేంజ్లో నొక్కేశారా అని తలలు పట్టుకుంటున్నట్టు తెలిసిందే. ఎలక్షనీరింగ్ ఖర్చుల కోసమంటూ పంపిన డబ్బుల్ని కొందరు ద్వితీయ శ్రేణి నేతలు భారీగా నొక్కేసినట్టు నివేదికలు అందుతున్నాయి. ఎక్కువ మంది అభ్యర్థులకు చేరాల్సిన వాళ్లకు చేర్చకుండానే సొంత మేనేజ్మెంట్ చేసుకున్నారట ఎక్కువ మంది రెండో శ్రేణి నాయకులు. మధ్యలోనే మేసేసిన నాయకులు కొందరి గురించి ముందే తెలిసినా కాస్త ఆలస్యంగా ఊహించని వాళ్ల గురించి కూడా వివరాలు బయటికి వస్తుండటంతో అన్ని ఆతాను ముక్కలేనంటూ నిట్టూరుస్తున్నారట అన్ని పార్టీల అభ్యర్థులు. కొద్దిమంది బాధతో కామ్గా ఉంటుంటే ఎక్కువ మంది మాత్రం దొబ్బేసిన డబ్బులు తిరిగి ఇచ్చేయండంటూ ఒత్తిడి పెంచుతున్నట్టు తెలిసిందే. ఆ ఒత్తిళ్లు తట్టుకోలేని కొంతమంది ఎంతో కొంత తిరిగిచ్చేస్తుంటే ఇంకొందరు కరోడాలు మాత్రం నా దగ్గర డబ్బుల్లేవు, ఏం చేసుకుంటావో చేసుకో పొమ్మని అభ్యర్థి ముఖం మీదే చెప్పేస్తున్నట్టు తెలిసిందే. మరికొందరైతే మీరు పంపిన డబ్బులు ఇవ్వాల్సిన వాళ్లకు ఇచ్చేశాం, తగుదనమ్మా అని ఇప్పుడొచ్చి డబ్బులు అంటే ఎక్కడి నుంచి తెమ్మంటారు, మమ్మల్ని పీక్కు తింటారా ఏంటి అంటూ గడుసుగా సమాధానం చెబుతున్నారు అన్నది సమాచారం. దీంతో ఏం చెయ్యాలో తోచక అభ్యర్థులు కింద మీద పడుతున్నారట. ఇలా ద్వితీయ శ్రేణి నేతల వద్ద ఆగిపోయిన డబ్బులో అధిష్టానం నుంచి వచ్చిన డబ్బు కొంతైతే అప్పులు తెచ్చింది మరికొంతట. ఎలాగూ మిగిలింది కదా అని ఆ డబ్బుతో కాస్తో కూస్తో అప్పులు తీరుద్దామనుకుంటే ఇప్పుడు డబ్బు ద్వితీయ శ్రేణి నేతల వద్ద చిక్కుకుపోవడంతో కక్కలేక మింగలేక అన్నట్టుగా ఉంది అభ్యర్థుల పరిస్థితి అంటున్నారు. సదరు నొక్కుడుగాళ్లకు అదే పనిగా ఫోన్లు చేస్తూ ఒత్తిడి తెస్తున్నారట కొందరు అభ్యర్థులు. దీంతో చివరికి ఫోన్స్ తీయడం మానేసినట్టు చెప్పుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో అభ్యర్థులకు వస్తున్న బీపీకి మీటర్లు పగిలిపోతున్నాయంటూ చమక్కులు విసురుతున్నారు వారి సన్నిహితులు. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్న వాళ్లలో ఎక్కువ మంది వైసీపీ అభ్యర్థులు ఉంటే అక్కడక్కడ ప్రతిపక్ష పార్టీల వాళ్లు సైతం ఉన్నట్టు తెలిసిందే.